రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. నల్గొండ జిల్లాలో 9 మండలాల్లోని 227 పంచాయతీలకు పోలింగ్ జరుగుతోంది. అదేవిధంగా 124 పంచాయతీలకు, యాదాద్రి జిల్లాలోని 6 మండలాల్లో 114 పంచాయతీలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తంగా 22 మండలాల్లోని 465 పంచాయతీల్లో పోలింగ్ నమోదైంది. సూర్యాపేట జిల్లా సర్వారంలో తుది విడత పోలింగ్కు సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి రాము లైవ్ ద్వారా అందజేస్తారు. రాము, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సమయం మాత్రమే మిగిలి ఉంది పోలింగ్కి. ఇప్పటివరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈరోజు 22 మండలాల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ అనేది జరుగుతోంది. 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మరి కాసేపట్లో పోలింగ్ ప్రక్రియ అంతా కూడా ముగియబోతోంది. 1 గంట వరకు పోలింగ్ పూర్తి. వారందరూ కూడా టోకెన్లను పంపిణీ చేసి గేట్లకు తాళాలు వేసి లోపల ఉన్న వరకు మాత్రమే పోలింగ్ నిర్వహించుకునేలాగా ఆడ ఓటు హక్కు వినియోగించుకునేలాగా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని కూడా చెప్తా ఉన్నారు. ఇక గంట విరామం తీసుకొని 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారు. 2 గంటలకు ఏదైతే వాళ్ళు నిర్ధారించుకున్నటువంటి కౌంటింగ్ హాల్ ఉందో కౌంటింగ్ హాల్లో టేబుల్ను ఏర్పాటు చేసి కౌంటింగ్ సూపర్వైజర్లను ఏర్పాటు చేసి పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్ ఏజెంట్ సమక్షంలో బ్యాలెట్ బాక్సులన్నింటి కూడా ఒకటిగా ఓపెన్ చేసి వార్డు మెంబర్లకు పడ్డటువంటి ఓట్లను, సర్పంచ్కి పడ్డటువంటి ఓట్లను వేరువేరుగా బండల్స్ కడతారు. ఒక్కొక్క బండల్ 25 ఓట్లుగా నిర్ధారించి రబ్బర్ బ్యాండిల్తో అవన్నీ కూడా వేరువేరు చేయడం జరిగింది. ఆ తర్వాత ఓట్ల వారీగా, వార్డుల వారీగా టేబుల్లకు పంపించేసి కౌంటింగ్ ప్రారంభిస్తామని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు చెప్తా ఉన్నారు. ఇక ఎన్నికల సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చెదురుముదురు ఘటనలు అయితే మనకు కొనసాగుతున్నాయి. ఏదైతే హుజునా నియోజకవర్గం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏరియా అయితే చాలా రకాలుగా ఇక్కడ కొంత గందరగోళ వాతావరణం మనకు నెలకొన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. మఠంపల్లి మండలం బకవంతులగూడ గ్రామంలో అయితే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వర్గాలే రెండుగా విడిపోయి రెబల్గా అక్కడ నామినేషన్ వేయడంతో ఒక వర్గం పైన ఒక వర్గం దాడులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు భారీగా మోహరించారు. 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట వినకుండా అక్కడ రెబల్గా వేసినందుకే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మరొక నాయకుడిని ఆ విధంగా చితకబాది నిన్న రాత్రి నుంచి కూడా జైల్లో పెట్టారని కూడా బకవంతులగూడ గ్రామానికి సంబంధించినటువంటి ఓటర్లు, అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే ధర్నా చేశారు. తమ భర్తలందరినీ కూడా ఒక్కొక్కరికి అరెస్ట్ చేసేవారు. ఇక్కడ ఓటింగ్ ప్రక్రియలో కూడా పాల్గొనకుండా హింసలు పెడుతున్నారంటూ కూడా బకవంతులగూడ గ్రామానికి సంబంధించినటువంటి మహిళలు అయితే ఆందోళన చేసినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఇక మొదటి 2 విడతల్లో చాలా అసాధారణటువంటి పరిస్థితులు, అసాధారణటువంటి ఘటనలు మనకు నల్గొండ జిల్లాలో చోటు చేసుకున్నాయి. చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో అయితే దాదాపు 500 ఓట్లు బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థికి వేసినటువంటి బండల్ పేపర్లను డ్రైనేజీలో వేశారు. 2 రోజుల తర్వాత అవి దొరకడంతో ఒక్కసారిగా కూడా కలకలం దిగింది. ఈ ఘటన పట్ల ఆ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో విచారణ కమిటీని కూడా ఆదేశించారు. దీంతో పాటు కేసీఆర్ గారి దత్తత గ్రామైనటువంటి వాసలమరి గ్రామంలో కూడా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థికి పడేటువంటి ఓటును గల్లం చేసి కిటీ పక్కన పడేయడంతో అక్కడ ఇద్దరికి సమానంగా ఓట్లు వచ్చి టాస్ వేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి గెలిచినట్టుగా ప్రకటించారు. 2 రోజుల తర్వాత ఆ ఓటు బయటికి రావడంతో పోలైనటువంటి ఓటు ఏ విధంగా మిస్సింగ్ అవుతుంది, మిస్సింగ్ అయినటువంటి ఓటుని ఎందుకు వాళ్ళు దొరకబట్టుకోలేదు, ఆ తర్వాత ఫలితాలు ఏకపక్షంగా ఎందుకు విడుదల చేశారంటూ కూడా అక్కడ ఇప్పటికే కోర్టు వెళ్ళడం జరిగింది. ఆ గ్రామంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఈ విధంగా అసాధారణంగా ఇక్కడ కూడా మనం చూడడం ఓట్లు గల్లం తిరిగినటువంటి పరిస్థితులు నల్గొండ జిల్లాలో, సూర్యాపేట జిల్లాలో మనకు కనపడతా ఉన్నాయి. ఎన్నికల అధికారులు చాలా పర్యవేక్షణ ఉండాలి. అక్కడ ఉన్నటువంటి ఆర్ఓ అధికారి, ప్రెసిడింగ్ అధికారి, స్టేజ్ 2 అధికారులందరూ కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. ఒక ఓటు బ్యాలెట్ పేపరు బ్యాలెట్ బాక్స్లో పడ్డ తర్వాత దాన్ని పూర్తిగా వాళ్ళ బాధ్యతగానే ఉంటుంది. కౌంటింగ్ అంతా కూడా పూర్తి ఎంపీడీఓ సంతకం తీసుకొని వాటన్నిటి కూడా ఆయా ఏదైతే స్ట్రాంగ్ రూమ్ లో సీజ్ చేసేంత వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ 2 అధికారులది, ఇక్కడ ఉన్నటువంటి ప్రెసిడింగ్ అధికారుల బాధ్యత ఉంటుంది. కానీ వాళ్ళ కళ్ళు గప్పి ఏ విధంగా బ్యాలెట్ పేపర్ బయటికి పోతా ఉన్నాయి, ఏ విధంగా గల్లంత అవుతున్నటువంటి ప్రశ్నలు సరతుగా తలెత్తా ఉన్నాయి. ఎన్నికల వ్యవస్థ పైన ఇక్కడ కొన్ని ప్రశ్నలు అయితే మనకు తలెత్తా ఉన్నాయి. ఎన్ని రకాలుగా ధర్నాలు చేసినా, ఎన్ని రకాలుగా రాసవకులు చేసినా కూడా ఎన్నికల సంఘం అధికారులు ఎవరు కూడా మనకు కంటి కూడా కనపడలేదు. పోలీసు అధికారులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి అనుమానాలు అయితే ఇక్కడ సరతుగా వ్యక్తమవుతున్న పరిస్థితి మనకు కనిపించింది. మొత్తంగా అయితే చెదిరిమదురు ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి సరైనటువంటి సౌకర్యాలు లేనటువంటి వాతావరణం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రధానంగా ఓటర్ స్లిప్ల పంపిణీ చాలా చోట్ల కూడా జరగలేదు. బ్రతుకుదీరు కోసం వేరే ప్రాంతాలకు పోయిన వాళ్ళు ఈరోజు ఓటు వేయడానికి సొంత గ్రామాలకు వస్తే వాళ్ళకి కొద్దిమందికి ఓట్లు లేదని చెప్తా ఉన్నారు. వాళ్ళకి కొద్దిమందికి ఓటర్ స్లిప్లు పంపించలేదు. ఆ తర్వాత బ్యాలెట్ పేపర్లు కూడా నిలబడ్డటువంటి అభ్యర్థుల కంటే ఎక్కువగా గుర్తులు ముద్రించారు. అక్కడ కూడా అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతూ ఉంది. దీంతో పాటు చాలా గ్రామాల్లో చీకటి వాతావరణం, చీకటి గదుల్లో ఇక్కడ పోలింగ్ సంబంధించినటువంటి ఏర్పాటు చేశారు. ఆ ఓటు కనపడక, ఓటు వేయడం తెలియక వృద్ధులు చాలా మంది తిక్మక పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఈ పంచాయతీ
పంచాయతీ ఎన్నికల్లో అయితే ఎన్నికల సంఘం నిర్లక్ష్యం కొట్టేట్టుగా మనకు కనపడుతోంది. మొత్తంగా అయితే ఇక్కడ చూసినా కూడా ఒక స్పష్టమైనటువంటి వాతావరణం మనకు కనిపిస్తోంది. 1 గంటకు పోలింగ్ పూర్తవుతుంది. 1 గంట తర్వాత 2 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రారంభిస్తామని కూడా చెప్తున్నారు. ఇక్కడ ఒక ఎలక్షన్ ఆఫీసర్ కూడా ఉన్నారు. ఈ గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయండి, ఎన్ని పోల్ అయ్యాయి, 2 గంటల తర్వాత కౌంటింగ్ కూడా హాల్ ఏర్పాటు చేశారు మీరు? సార్ నేను సర్వారం మాట్లాడుతున్నాను సార్. మరి ఈ ఈ దాదాపు మాకు 2231 ఓట్లు ఈ గ్రామ పంచాయతీకి ఉన్నాయి. పోలైనటువంటి 11 లోపు పోలైనటువంటి ఓట్లు 1272 ఓట్లు పోలైనాయి. దాదాపు 60% పోలైనాయి, ఇంకా అవుతూనే ఉన్నాయి. దాదాపు 80% అబోవ్ దాటేటట్టున్నాయి. వాళ్ళు ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఇక్కడ గ్రామ సెక్రటరీ గారు మరి మొత్తం వృద్ధులకు అక్కడ నుంచి ట్రై సైకిల్ దాని మీద తీసుకురావటం, ఓటు వేయటం, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళతో ఓటు వేయటం, ఒక గార్డియన్ ద్వారా మనం ఓటు వేయటం జరిగింది. అంతా మంచిగా పీస్ఫుల్గానే ఉంది. అన్ని సదుపాయాలు చాలా చక్కగా సెక్రటరీ గారు కూడా సహకరించడం జరిగింది. ఇప్పుడు మనకు కౌంటింగ్ హాల్ కొంచెం అంతా ఇప్పుడు ఆల్రెడీ ట్యూబ్లైట్తో అంతా ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు పోలింగ్ జరుగుతుంది కాబట్టి మనం దానికి చేయటంలో ఏర్పాటు 1 గంటకు పూర్తవుతుంది కదా, ఆ తర్వాత ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది? కౌంటింగ్ ఏజెంట్లు మనం కొత్తగా నియమించుకుంటారా, వాళ్ళే కంటిన్యూ అవుతారా? ఆ బ్యాలెట్ బాక్స్ల సీల్ కూడా ఏ విధంగా వేస్తారు? కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత ఆ సీల్ ఓపెన్ చేస్తారా? కౌంటింగ్ సూపర్వైజర్లను ఏర్పాటు చేసుకుంటున్నారా? ఇప్పుడు ఎన్నికలైన తర్వాత ఆల్రెడీ బ్యాలెట్ పేపర్కి సీల్ వేసుకొని మేము పీఓలు తీసుకొస్తారు. మేము వర్షక్రమంలో బ్యాలెట్ పేపర్ ఏర్పాటు చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి వార్డు వైజ్గా మనం లెక్కింపు జరుగుతుంది. తర్వాత ఈ ఏజెంట్ ఫామ్లు కూడా, కౌంటింగ్ ఏజెంట్ ఫామ్లు కూడా మనం వాళ్లకు అంటే క్యాండిడేట్ సంబంధించినట్టు వాళ్ళని అడిగి వాళ్ళ ఫామ్ ఇచ్చాము. వాళ్ళు కూడా మనకు ఫామ్ తిరిగి ఇచ్చారు. మనం ఏజెంట్ ఇష్యూ చేసాను. వాళ్ళ సమక్షంలో ఒక వార్డు సర్పంచ్కి అయితే ఒక సర్పంచ్, ఒక కౌంటింగ్ ఏజెంట్ ఉంటాడు. తర్వాత వార్డుకి అయితే ఒక వార్డు మెంబరు ప్లస్ దానికి సంబంధించిన ఒక ఏజెంట్ ఉంటారు. కాబట్టి ఇలా ఈ విధంగా మేము వాళ్ళని ఏజెంట్లను నియమించినాం. దాదాపు మేము ఇక్కడ 22-31 మంది ఓట్ల ఉన్నదిగా పెద్ద గ్రామ పంచాయతీ కాబట్టి దాదాపు మా సిబ్బంది కూడా మరి గ్రామస్తులు కూడా సహకరిస్తే దాదాపు 6-7 కల్లా మేము కంప్లీట్ చేయడానికి కృషి చేస్తున్నాం. కౌంటింగ్ తర్వాత ఈ బ్యాలెట్ బాక్స్ అన్ని కూడా ఎక్కడ భద్రపరుస్తారండి? మీకు జోనల్ వారీగా, రూట్ల వారీగా ఎక్కడ తీసుకెళ్తారు వాటన్నిటిని కూడా? ఇది మాకు అయిన తర్వాత మన జోనల్ ఆఫీసర్, మన రూట్ ఆఫీసరు, జోనల్ ఆఫీసర్ ఉంటాడు. వారి సమక్షంలో మేము ఇక్కడ నేను రూట్ ఆఫీసర్గా, ఆర్ఓగా నేను వాళ్ళ మట్టి ఈ పోస్టల్ బ్యాలెట్ తర్వాత యూజ్డ్ అన్యూజ్డ్ అన్నీ వాళ్ళ సమక్షంలోనే తీసుకెళ్ళటం జరుగుతుంది. కొత్తగా అంటే ఎక్కడ కాంప్లికేట్ లేకుండా మరి మంచి పేరు తీసుకురావాలని వాళ్ళు సూచించడం జరిగింది. కౌంటింగ్ జరుగుతున్న క్రమంలో ఏంటంటే మాకు సహకరించండి, ఏంటంటే ఇక్కడ ఎవరో ఒకళ్ళు అనేది విన్నర్ ఉంటాడు కాబట్టి మీరు ఎటువంటి కాంప్లికేట్ కాకుండా మీ అభ్యర్థులు ప్లస్ గ్రామస్తులు కూడా సహకరించాలని మేము వాళ్ళని ప్రార్థిస్తున్నాం. చాలా ఇప్పుడు వాళ్ళకు ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఉందో ఆ విధంగా వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. చాలా చక్కగా వాళ్ళు కూడా వాళ్ళకి సెల్ ఫోన్ కానీ లేకుంటే భద్రత అన్ని విధాలుగా వాళ్ళు అక్కడ చెక్ చేసి లోపలికి పంపించడం జరుగుతుంది. వారు కూడా మాకు సహకరిస్తారు. ఈ విధంగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఒక